మన హీరోల ఫిల్మోగ్రఫీలో మోస్ట్ హైప్డ్ సినిమాలు ఉంటాయి, లీస్ట్ హైప్డ్ సినిమాలు ఉంటాయి, అండ్ ఆల్సో అండర్ రేటెడ్ హైప్డ్ ఫిల్మ్స్ ఉంటాయి. అంటే ఎట్ ప్రెసెంట్ జనరేషన్ కానీ ఫ్యూచర్ లో కానీ ఇప్పుడున్న సినిమాల ఎఫోరియా హైప్ గురించి మాట్లాడతారు, కానీ ఒకప్పుడు వీటికంటే టాప్ ఆఫ్ హైప్ వచ్చిన సినిమాలను మాత్రం ఎక్కువ పట్టించుకోరు. ఫ్యూచర్ లోనే కాదు, ప్రెసెంట్ కూడా అంత పట్టించుకోవట్లేదు. సో అలాంటి సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అవి వీటికంటే మోస్ట్ హైప్డ్, దాని ఎఫోరియా ఎలా ఉండేది అనేది నార్మల్ గా డిస్కస్ చేద్దాం. సో జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే హైప్ కొట్టేసేయండి ప్లీజ్. సో ఫస్ట్ వన్, బాస్ ది శంకర్ దాదా జిందాబాద్. నిజంగా చాలా మంది శంకర్ దాదా ఎంబీబీఎస్ హైప్ గురించి మాట్లాడతారు. ఆ టైంలో ఇంద్ర, ఠాగూర్, అందరివాడు, స్టాలిన్, వీటి సినిమాల గురించి మాట్లాడతారు. కానీ 2004 లో గ్రాండ్ ఎఫోరియా క్రియేట్ చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్ కి సీక్వల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ ని మాత్రం పెద్దగా లేపరు. నాకు ఇంకా గుర్తు 2007 లో అనుకుంటూ వచ్చింది ఫిలిం. ఆ సినిమా టైంలో ఆ సాంగ్స్ మెయిన్ గా హరే హైరామా హైరామా కానీ, గుడ్ మార్నింగ్ సాంగ్ అయితే రేడియోలో వేసి వేసి అరుగా కొట్టేశాడు. ఆ రేంజ్ ఎఫోరియా. ఇంకా మా బాబాయ్ వాళ్ళు, మామ వాళ్ళు చెప్తుంటే ఆ సినిమా ఓపెనింగ్స్ అప్పుడు, అరే ఆన్లైన్ టికెట్స్ దొరకట్లేదా, ఇంతమందికి ఎప్పుడు పెట్టాము, ఫ్లెక్సీలు, సెలబ్రేషన్స్, అదంతా చెప్తుంటే ఒక పండగ వైబ్ వచ్చేది. అరే ఏంది ఇంత లేపుతున్నారు ఒక సినిమాని అని చెప్పి. పైగా పాలిటిక్స్ లోకి వెళ్లే ముందు, అంటే పాలిటిక్స్ లోకి వెళ్లే ముందు చెప్పాడు అనుకుంటేది లాస్ట్ ఫిల్మ్ అని చెప్పి, మేబీ అది కూడా కలిసి రావడము, దాని సెలబ్రేషన్స్, దాని గ్రాండ్ లెవెల్ పెంచేసింది మూవీ. ఆడియన్స్ కూడా ఆ సినిమాని ఒక ఒక పెద్ద ఈవెంట్, ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా చూసారు ఆ సినిమాని. బట్ స్టిల్ ఈ జనరేషన్ ఆడియన్స్ లాస్ట్ డికేడ్ లో, ఈ డికేడే కాదు లాస్ట్ డికేడ్ లో బాస్ ది మోస్ట్ ఎప్పుడు ఫిల్మ్ అంటే స్టాలిన్ అంటారు, అందర్వాడ్ అంటారు, రకరకాల సినిమాలు చెప్తారు. కానీ ఈ శంకర్ దాదా జిందాబాద్ ని మాత్రం అంతగా ప్రేజ్ చేయరు, లేపరు, ఎందుకో అర్థం కాదు. ఈవెన్ ఆ డికేడ్ ఆడియన్స్ కూడా. సో శంకర్ దాదా జిందాబాద్ ని బాస్ ఫిలిమ్స్ లో అండర్ రేటెడ్ లా కన్సిడర్ చేయకండి, మోస్ట్ టైప్ లిస్ట్ లోనే వేయండి. అండ్ సెకండ్ వన్, నాగార్జున గారి డాన్. చాలా మందికి తెలుసని అనుకుంటున్నా ఎఫోరియా హైప్ గురించి. ఆ మేకింగ్, అసలు ఆ సూట్ గానీ, ఆ స్పెట్స్ గానీ చూస్తుంటే ఒక హాలీవుడ్ లెవెల్ ఫీల్ వచ్చింది చిన్న ఉన్నప్పుడే. జనరల్ గా ఈ డికెడ్ ఆడియన్స్ కి నాగార్జున గారి సినిమాలు మోస్ట్ హైప్ వచ్చిన సినిమాలు చాలా తక్కువనే తెలుసు. నాకు తెలిసి మనం ఒకటి, డమరుకం, బాయ్ 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 కాదు కానీ ఇవే దేవదాస్, ఇవి మాత్రమే కొంచెం మరీ మోస్ట్ హైప్డ్ కాదు, గుడ్ హైప్ వరకు వచ్చినట్టు తెలుసు. కానీ డాన్ హైప్ చాలా మందికి తెలీదు. ఆ, ఇప్పుడుతో కంపేర్ చేస్తే, మన టైర్ వన్ హీరోల సినిమాలతో కంపేర్ చేస్తే, ఒక సలార్, పుష్ప 2 రేంజ్ హైప్ తో వచ్చింది డాన్. ఓజీ రేంజ్ హైప్ తో వచ్చింది అప్పుడు డాన్. అసలు మస్తు కిక్కాస్ ప్రమోషన్స్ కానీ, ఆ ఓపెనింగ్స్ కానీ. అందుకే సినిమాకి ఆ మెయిన్ గా మాస్ సినిమా కాంబో కదా, రాఘవ లారెన్స్ నాగార్జున గారి కాంబోలో మాస్ అంత పెద్ద హిట్ అయింది. దాని తర్వాత డాన్ వచ్చేసరికి బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్లే సినిమా కూడా డివైడ్ టాక్ వచ్చింది. స్టిల్ 100 days ఆడింది, కలెక్షన్స్ బాగానే కొట్టింది, హిట్ అయింది హైప్ వల్ల. సో థర్డ్ వన్, వెంకీ మామాస్ షాడో. అమ్మాయి మెహరన్న సినిమాలు అన్ని హైపుడుతోనే వస్తాయి. కంత్రి, బిల్లా, షాడో, శక్తి. అండ్ మన వెంకీ మామ షాడో కూడా అప్పుడు బీభత్సమైన హైప్ తోనే వచ్చింది. ఆ లుక్ కి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చి, మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కూడా, ఆ టైటిల్ గానీ, ఆ టీజర్ గానీ చాలా రిచ్ గా, చాలా గ్రాండ్ గా ఉండేసరికి, అమ్మో వెంకీ మామ చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తుండే ఈసారి. పైగా మేర్ రమేష్, ఏమంటే శక్తి లాంటి సినిమా తర్వాత కాబట్టి కొంచెం హైప్ అది ఉండే, కొంచెం బిల్డ్ అయింది. బట్ మార్నింగ్ టాక్ నుంచి ఆ రొట్ట రివెంజ్ స్టోరీతోని మొత్తం కొలాప్స్ అయిపోయింది అనుకోండి హైప్. బట్ సినిమాకి ముందు ఆ సాంగ్స్ హిట్ కావడం, మెయిన్ గా అదే మన తాప్సీ ఐటమ్ సాంగ్ అని హిట్ కావడంతోని చాలా 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 హైప్ వచ్చేసింది సినిమాకి. అది ఎలాగో మేరన చేతిలో నాశనం అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. తర్వాత ఫోర్త్ వన్, రవణాస్ వీరా. వీరా సినిమా హైప్ మీలో చాలా మందికి తెలియదు అనుకుంటా. నేను ఆ టైంలో విలేజ్ కి వెళ్ళిన, మా విలేజ్ కి ఫంక్షన్ కి ఏదో, ఆ పోస్టర్ల కాడ దండలేసి, అసలు ఆ ఫ్లెక్సీలు, వీర మీసం తిప్పే ఫ్లెక్సీలు, బ్యానర్లు, కూర్చొని అయిపోయిన వీర హైప్ కి. చాలా వరకు వీర ఆ టైటిల్ తోనే, మెయిన్ గా రవణ లుక్ ఇంటెన్స్, ఆ మీసంతోనే ఆ లుక్ గానీ, మెయిన్ గా టీజర్, అసలు మాసి రెస్పాన్స్, మాస్ బీభత్సము, ఘోరమైన ఓపెనింగ్స్, మస్తు మస్తు హల్చల్ ఉండే. రవితేజ డయాడ్ ఫ్యాన్స్ కడితే దాని ఎఫోరియా, దాని రేంజ్ చెప్తారు. సినిమాకి పెద్దగా టాక్ రాకపోయినా కూడా ఫస్ట్ 1 week వరకు టికెట్స్ దొరకలేదు, హౌస్ఫుల్స్. అండ్ చాలా సెంటర్స్ లో చాలా రోజులు ఆడిన సినిమా బీభత్సంగా వచ్చింది. అండ్ ఫిఫ్త్, కమింగ్ టు అవర్ టైర్ వన్ హీరోస్, ఫిఫ్త్ పవర్ స్టార్ ది బాలు. చాలా మందికి తెలుసు కూడా, అండ్ మనం ఒక సపరేట్ వీడియోలో మాట్లాడుకున్నాం దాని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లో. ఆల్మోస్ట్ అప్పటికి మోస్ట్ మోస్ట్ హైప్డ్ ఫిలిం బాలు.
కొంతమంది అనొచ్చు పులి అని చెప్పి జల్సా అని చెప్పి, కానీ నాకు ఇంకా గుర్తు బాలు ఎఫోరియా వాస్ నెవర్ బిఫోర్. అప్పుడు బాలుకి ఆల్మోస్ట్ బాహుబలి రేంజ్ అయిపోండే, ఆ ఎఫోరియా ఉండే. పైగా తొలి ప్రేమ కాంబో అవ్వడము ఇంకా మ్యాసివ్ ఎక్స్పెక్టేషన్స్, ఆ సెలబ్రేషన్స్, ఆ థియేటర్ల కాడ రచ్చ అయితే అసలు నెవర్ బిఫోర్. అది చాలా 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 సూపర్ వైప్ తో వచ్చింది బాలు. ఇప్పటికి కొంతమంది సీనియర్ పీకే ఫ్యాన్స్ అడిగితే చెప్తారు బాలు ఎఫోరియా. మనకి ఇప్పటికి ఏమైంది పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే మోస్ట్ ఇప్పుడు ఓజీ అజ్ఞాతవాస్ అంటాం, కానీ ఆ ఫ్యాన్స్ ఒకసారి బాలు ఎఫోరియా అడగండి చెప్తారు, రకరకాలుగా కథలు కథలు చెప్తారు. సో నెక్స్ట్ మహేష్ బాబు అతిథి. ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాబుది మోస్ట్ హైప్డ్ ఫిలిం అంటే కొంతమంది ఆగడంటారు, కొంతమంది ఏమంటారు దూకుడు బిజినెస్ పని అంటారు, కానీ అతిథి రేంజ్ హైప్ నేను మళ్ళీ మహేష్ బాబు సినిమాకి ఏ సినిమాకి చూడలేదు. ఆ రేంజ్ హైప్, ఆ రేంజ్ అసలు ఏంటంటారు దాని ఆ వైబ్ కానీ ఆ మాటలు కానీ గల్లీ మొత్తం అతిథి గురించి మాట్లాడడం, ఐర్ స్టైల్ అరే మహేష్ బాబు చాలా డిఫరెంట్ గా ఉంటాడు అని చెప్పి మాట్లాడుకోవడం వాస్ అసలు ఎపిక్ అసలు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే SSM 29 అతిథి సినిమాని మ్యాచ్ చేస్తుంది. అతిథి తర్వాత చాలా హైప్డ్ ఫిల్మ్స్ వచ్చాయి, కలేజా హైప్డే, దూకుడు హైప్డే, బిజినెస్ మ్యాన్ హైప్డే, ఆగడు చాలా హైప్డే. కానీ అతిథికి ఈ దగ్గర వరకు వచ్చి అయిపోయినాయి అన్ని సినిమాలు. అతిథి హైప్ వాస్ డిఫరెంట్, అదొక డిఫరెంట్ లీగ్ టాలీవుడ్ సినిమాలోనే సపరేట్ అది. అండ్ తర్వాత ప్రభాస్ ది రెబల్. ఆల్మోస్ట్ సలార్ రేంజ్ హైప్ అప్పుడు రెబల్ కి. ఆడియో ఫంక్షన్ గురించి అందరికి తెలిసే ఉంటుంది, సపరేట్ చెప్పక్కర్లేదు. ఆ ఎలివేషన్స్, నేనమ్మ ఆడియో ఫంక్షన్ లోనే ఈ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్నారు, సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో అనుకున్నాం. అక్కడ పోయిన తర్వాత రివర్స్ అయింది. ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు తెలిసినంత వరకు అయితే ప్రభాస్ ది బిఫోర్ బాహుబలి మోస్ట్ టైప్డ్ ఫిల్మ్ అంటే రెబులే. బట్ దానికి అంత యూజ్ చేసుకోలేకపోయారు, యూటిలైజ్ చేసుకోలేదు. ఓకే, ఇప్పటికీ టాప్ 5 బాహుబలి, సలార్, ఆ, రెబుల్. అంతే, బాహుబలి సిరీస్, సలార్, సాహో, రెబుల్ ఇవే ఉంటాయి. టాప్ 5 లో ఉన్నది. ఇంకా ఈ ఇన్ని సినిమా ఇన్ని ఇప్పుడు సినిమాలు వచ్చిన ప్రభాస్ ది అంటే ఏ రేంజ్ అర్థం చేసుకోండి. అండ్ తర్వాత అల్లు అర్జున్స్ పరుగు. నాకు చిన్నప్పుడు చాలా 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 బ్యూటిఫుల్ మెమరబుల్ జర్నీ ఇది పరుగుతోని. ఆ క్యాసెట్, ఆ మెయిన్ గా చిన్న చిన్న సెల్ ఫోన్స్ ఉండేవి మా మామ గాని బాబాయ్ వాళ్ళ దాంట్లో అని. ఆ చిన్న చిన్న సెల్ ఫోన్స్ లో పరుగు పోస్టర్స్ వచ్చేవి, చూసేవాడిని. అరే ఏంది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, లైక్ డిఫరెంట్ అంటే చాలా కొత్తగా ఉంది అని చెప్పి చాలా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. పరుగు పరుగు మెయిన్ గా సాంగ్స్ వల్ల చాలా చాలా హిట్ అయింది. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ది బొమ్మరిల్లు సినిమా తర్వాత కాబట్టి, అండ్ అల్లు అర్జున్ కూడా దేశముద్రతో హిట్ కొట్టు బ్లాక్ బస్టర్ కొట్టున్నాడు. దేశముద్ర తర్వాత అనుకుంటున్నా పరుగు. సో ఈ ఆస్పెక్ట్స్ వల్ల చాలా 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 టాక్ నడిచింది, టాక్ ఆఫ్ ది టౌన్ అయింది పరుగు సినిమా. సాంగ్స్ తో గానీ అది అది అని చెప్పి మాట్లాడుకోవడం. అండ్ మా అన్న సినిమా చూసి వచ్చి చెప్పాడు ఏదో గొడవ అయింది టికెట్స్ కోసం అది అని చెప్పేసరికి అమ్మో చాలా మ్యాటర్ నడిచింది అన్నట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ టైం టీవీలో చూసినప్పుడు కూడా ఆ ఎఫోరియా, మా ఇంటికాడ ఉన్న వాళ్ళందరూ వచ్చి పరుగు పరుగు అని చెప్పడం చాలా చాలా మంచి అయిపోయిండే సినిమాకి. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ ది కంత్రి. కంత్రి హైప్ మీలో కొంతమందికి తెలుసని అనుకుంటున్నాను. మనం అన్నదే సినిమా. కంత్రికి ఆ లుక్ వల్ల చాలా చాలా లీన్ అయిపోయాడు, చాలా బక్క అయిపోవడంతో. పైగా కొంచెం అప్పటి వరకు ఎన్టీఆర్ లుక్స్ ఆ రేంజ్ లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా స్టైలిష్ గా, అండ్ అప్పటికి ఆ డ్రెస్సింగ్ స్టైల్ ట్రెండ్ నడిచింది. ఆ టైటిల్ తోనే అంటే హైప్ పెరిగిపోయింది. అండ్ ఎన్టీఆర్ సినిమా ఈసారి గ్రాండ్, లైక్ ఎట్లా అంటే రొటీన్ గా కాకుండా రొట్టం మాస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, కొంచెం స్టైలిష్ మాస్ ఫ్లిక్ లాగా వస్తుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు. దీనివల్ల బాగా హైప్ పెరిగింది, స్ప్రెడ్ అయింది. మాస్ సెంటర్స్ లో విభత్సంగా హల్చల్ చేసింది సినిమా. ఓపెనింగ్స్ కూడా మస్తు కొట్టింది, దానివల్ల మంచి హైప్ వచ్చింది. సినిమాకి హైప్ వల్లనే, ఆ ఓపెనింగ్స్ వల్లనే కొంచెం యావరేజ్ దాకా వెళ్ళింది, సినిమా పెద్దగా టాక్ రాకపోయినా. అండ్ లాస్ట్ రామ్ చరణ్స్ బ్రూస్లీ. నేను చాలా సార్లు మాట్లాడాను బ్రూస్లీ హైప్ గురించి. శ్రీను వైట్ల కాంబో, రామ్ చరణ్ లైక్ ఒక పర్ఫెక్ట్ యాక్షన్ హీరో లాగా కనిపించడం, ఆ లుక్స్ గానీ, ఆ సాంగ్స్ గానీ, ఆడియో ఫంక్షన్, అండ్ మరీ మరీ ముఖ్యంగా మన బాస్ సినిమాలో క్యామియో అని తెలియగానే హైపోమీటర్ బ్లాస్ట్ అయింది. దీనివల్ల చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి సినిమాకి బ్రూస్లీ. అండ్ నన్ను అడిగితే లాస్ట్ డికేడ్ లో వినయ్ విజయ్ రామన్ కూడా కన్సిడర్ చేస్తే మన చరణ్ అన్నది మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ అంటే బ్రూస్లీయే. అది ఆ ఎఫోరే 2015 లో ఐఫోరే చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో మళ్ళీ ఈ హైప్ ను కూడా పెద్దగా చేసుకోలేకపోయారు. కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా పెద్దగా ఆడలేదు సినిమా. ఓకే, లీవ్ ఇట్. సో అది గైస్ మ్యాటర్. మన హీరోలవి అండర్ రేటెడ్ హైప్డ్ ఫిలిమ్స్. సో ఇప్పటి నుంచి అండర్ రేటెడ్ అనొద్దు, మోస్ట్ హైప్డ్ అనాలి. మరి ఈ లిస్ట్ లో మీ సినిమాల్లో మీరు లైవ్ గా చూసిన హైప్ గురించి, అండ్ మీరు థియేటర్ లో చూసిన సినిమాల గురించి కింద మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.
సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.